నమస్కారాలు. రాష్ట్ర ప్రజలకు, భారతదేశంలో ఉండే భారతీయులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు, తెలుగు వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావులు త్యాగాలు చేశారు. కొంతమంది ప్రాణత్యాగం చేశారు, కొంతమంది జీవితాల్ని అంకితం చేశారు. వారి యొక్క త్యాగాల ఫలితమే ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం. అంతేకాకుండా ఈరోజు జాతీయ జెండా చూస్తే మనమందరం కూడా తలెత్తి జాతీయ జెండాకు సెల్యూట్ చేయడమే కాకుండా ఈరోజు మనందరం కూడా గౌరవంగా తిరగగలుగుతున్నాం. బానిసత్వం నుంచి విముక్తి చెందిన రోజు ఇది. ఒక పండుగ రోజు, ఒక పవిత్రమైన రోజు. అయితే వారి త్యాగాల్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఆశయాల కోసమైతే, ఏ ఉద్దేశాల కోసమైతే ఆ రోజు త్యాగాలు చేశారో, ఆ త్యాగాలు చేసిన ఫలితాలు వృధాగా పోకుండా వారి యొక్క ఆశయాలకు అంకితమైన భావంతో పనిచేసి భారతదేశం యొక్క ప్రతిష్ట పెంచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అయితే ఇదే సందర్భంగా కొత్త రాష్ట్రం రెండో ఇండిపెండెన్స్ డే మనం జరుపుకుంటున్నాం. మొదటి స్వాతంత్ర దినాన్ని కర్నూలులో జరుపుకున్నాం. రెండో జెండా పండుగ ఇప్పుడు విశాఖ నగరంలో చేసుకుంటున్నాం. ఈరోజు ఎంత సుందరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అంటే, ఒక పక్క సముద్రం, అలలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఇంకో పక్క మీ ఉత్సాహం చూస్తున్నాను, బ్రహ్మాండమైన ఉత్సాహంతో. నాకు ఏ పక్క చూసినా మీరు కనపడుస్తున్నారంటే నాకు ముందుకు పోవడానికి స్ఫూర్తినిచ్చే ప్రదాతలు ప్రజలే తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగానే మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు విశాఖపట్నంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తిరగబడిన నేల ఇది. గురుజాడ అప్పారావు, శ్రీ శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు ఈ ప్రాంతం నుంచే వచ్చారు. దేశంలో చాలా మంది స్వాతంత్ర సమరం కోసం పోరాడితే తెలుగువారు కూడా ముందుండడం, అందులో ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు అన్ని విధాలా పోరాడి స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారు. ఇంకో పక్కన సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఇంకో పక్కన సర్ సివి రామన్ గారు ఇక్కడే మన పక్కనే ఆంధ్ర యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేశారు. అదే కాకుండా విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కని నినదించిన నేల ఇది. భారత నౌకాదళ తూర్పు కమాండ్కు విశాఖపట్నమే కేంద్ర స్థానం. ఇప్పుడే మనం వారి యొక్క విన్యాసాలు కూడా చూశాం. ఎక్కడ చూసినా సముద్రంలో నౌకలే కనపడుస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే 2016లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా మనం ఈ విశాఖపట్నంలో చేసుకుంటున్నాం. 60 దేశాల నుంచి ప్రతినిధులే కాకుండా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ బోట్స్ అన్ని కూడా వచ్చి, నావలు వచ్చి ఇక్కడ మనం చేసుకునే పరిస్థితి ఉంది. ఇంత సుందరమైన ప్రదేశంలో ఈ సంవత్సరం మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నామంటే దానికి ఒక పర్పస్ ఉంది. ఈరోజు మనందరం కూడా అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, దానికి స్వాతంత్ర దిన సందర్భం ఒక వేదిక కావాలని ఎక్కడికక్కడ సమీక్షలు చేసుకుంటూ మనం ముందుకు పోవాలని చెప్పే ఉద్దేశంతోనే
ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విశాఖపట్నంలో మనం చేసుకోవడం జరిగింది. ఈ పండుగ రోజున, ఈ పవిత్రమైన రోజున మనమందరం కూడా ఒక సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. 68 సంవత్సరాలుగా మనం ఎంత ప్రగతిని సాధించాం, అదే మాదిరిగా ఒకసారి సమీక్ష చేసుకుని మళ్ళీ ఈ దేశ అభివృద్ధి కోసం అంకితమైన భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. 7 దశాబ్దాలు నిండాయి, 70 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అయితే ఈ రోజుకి కూడా పేదరికం ఉంది, నిరక్షరాస్యత ఉంది, నిరుద్యోగం ఉంది. ఇలాంటి సమస్యలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. అందుకనే ఈరోజు మీరు చూశారు, ఈ ప్రభుత్వం పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తామో, అంతేకాకుండా ఈరోజు ఎక్కడికక్కడ అక్షరాస్యత ఏ విధంగా పెంచుతామో, ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామో అవన్నీ కూడా ప్రస్ఫుటంగా ఈరోజు చూపించడం జరిగింది. ఈరోజు నిరుద్యోగ సమస్య యువతకు తీవ్రంగా మారింది. ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలో మీరు చూస్తే ఈ యొక్క సమస్య భయంకరంగా తయారైంది. గడిచిన 10 సంవత్సరాల్లో వ్యవసాయం దెబ్బతిని దగ్గర 1,56,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఎప్పుడైనా ఒక సుపరిపాలన ఉండాలంటే అవినీతి రహిత పాలన ఇవ్వాలి, సమర్థవంతమైన పాలన ఇవ్వాలి. కానీ గడిచిన 10 సంవత్సరాలుగా లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు జరగడం, ప్రపంచవ్యాప్తంగా మనకు అప్రతిష్ట పాలనిచ్చే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా మీరు చూస్తే విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలు, క్రాప్ హాలిడేలు ఇలాంటివన్నీ పెట్టి పూర్తిగా దేశాన్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితికి వచ్చారు. పరిశ్రమలు దివాలా తీసి ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు ఈ దేశం కానీ మన రాష్ట్రం కానీ ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఆ రోజు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, అటు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్లో ఉండడం, ఇటు రాష్ట్రంలో వాళ్లే కాంగ్రెస్ పరిపాలించడం, ఈ 2 ప్రాంతాల్లో కూడా వాళ్ళ పరిపాలన వల్ల చాలా ఇబ్బందులు పాలొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ విషయం మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఒక్కసారి చూస్తే ఇంకా సంవత్సరం కాలేదు, హుద్హుద్ తుఫాన్ వచ్చింది. విశాఖపట్నాన్ని ఆ రోజు అతలాకుతలం చేసింది. నేను హుటాహుటిని ఇక్కడ వచ్చాను. ముందు జాగ్రత్తలు తీసుకున్నాం, ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం. కానీ ఆస్తి నష్టాన్ని సృష్టించిన బీభత్సాన్ని మనం కాపాడుకోలేకపోయాం. అయితే మీ అందరి సహకారంతో ఆ రోజు మీరు చూస్తే 9 రోజులు నేను ఇక్కడే బస్సులో ఉండి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఇక్కడి నుంచే పనిచేసి పూర్తిగా మీరు మామూలుగా కోలుకున్న తర్వాతనే ఆ రోజు వెళ్ళాం. ఆ రోజు సైక్లోన్ ఎంత, హుద్హుద్ తుఫాన్ ఎంత తీవ్రంగా వచ్చిందో దానికంటే ఇంకా మనం స్పీడ్గా ముందుకు పోయి అన్ని కార్యక్రమాల్ని మనం నెరవేర్చుకున్నాం. ఈ రోజు నేను వస్తా ఉంటే చూశాను, చెట్లన్నీ ఆ రోజు ఎక్కడ కూడా ఒక్క చెట్టు లేదు, చెట్లన్నీ ఇరిగిపోయినాయి, వాతావరణం భయంకరంగా ఉంది. ఈ రోజు మీరు ఇక్కడ చూస్తా ఉంటే మీ యొక్క ఆత్మస్థైర్యం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. మీరెంత ఆత్మస్థైర్యంతో ఉన్నారో ఈరోజు చెట్లు కూడా చూస్తే బ్రహ్మాండంగా అప్పటికంటే రెండింపు ఉత్సాహంగా చెట్లు పెరిగాయి. అది విశాఖపట్నంలో ఉండే నేలకుండే ప్రత్యేకత అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సముద్ర తీరంలో మనం జెండా పండుగ చేసుకుంటున్నాం. పడిలేచి ఆ కదలి తరంగాలే మనకు స్ఫూర్తి. కింద పడ్డా పైకి లేయాలి,
అవి కెరటాలు మనకు ప్రేరేపిస్తున్నాయి. సముద్రం కన్నా భయంకరమైన గంభీరమైన వారు మన రాష్ట్ర ప్రజలు. సముద్రం కన్నా లోతైన వారు మన తెలుగువారు. అంతేకాదు సముద్రం అంత ఆవేశం కూడా మన సొత్తు. అందుకనే మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విభజన జరిగి సంవత్సరం అయింది. సంవత్సరమై రెండో నెలకొచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఆ రోజు విభజన మనం కోరుకోలేదు. అశాస్త్రీయంగా జరిగింది, పద్ధతి లేకుండా జరిగింది, అన్యాయంగా పంపకాలు జరిగాయి. కనీసం మనకి ఏమి ఇస్తామని చెప్పకుండా ఆ రోజు విభజన జరిగింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విధంగా ఆలోచిస్తే కించపరిచే విధంగా స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజు విభజన ప్రాసెస్ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ విషయాలు నిన్న మొన్న కూడా నేను మళ్ళీ మీకు వివరిస్తున్నాను. ఎందుకంటే జరిగిన అన్యాయం ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో, కసితో, కక్షతో పనిచేసి మళ్ళీ మన రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా తయారు చేసే వరకు పనిచేస్తామని కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ సహకరించవలసిన అవసరం ఉంది. మనకు ఈ యొక్క విభజన చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాజధాని లేదు, విద్యా సంస్థలు లేవు, ఉద్యోగాలకు ఇండస్ట్రీస్ తక్కువ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువ ఉంది, ఆదాయం కూడా తక్కువ ఉంది. అయితే ఈరోజు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మనకు అన్ని విధాలా సహకరించవలసిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తప్పకుండా సహకరిస్తారనే ఆశాభావం నాకుంది. ఎందుకంటే ఈరోజు మనం కోరుకున్న విభజన కాదు, ఇప్పటికే కొన్ని పనులైనాయి, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఒకటే ఆశిస్తున్నాను. ఈరోజు మనకు ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. ఈ 3 రాష్ట్రాలతో సమానంగా మనం పైకొచ్చే వరకు కేంద్రం చేయూతనివ్వాలి. ఆ తర్వాత ఈ దేశ అభివృద్ధి కోసం మనం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే పోయిన సంవత్సరం జూన్ 2వ తారీఖున విభజన జరిగిన రోజు, ఆ రోజు మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుపుకోలేదు. మనం చేసింది నవ నిర్మాణ దీక్ష చేశాం. మళ్ళీ కసితో పనిచేస్తామని, కష్టపడి పనిచేస్తామని, జాతిని అగ్రభాగాన్ని నిలిపే విధంగా కృషి చేస్తామని మనం ఆ రోజు దీక్ష చేశాం. 8వ తారీఖున జూన్ నేను ప్రమాణ స్వీకారం చేశాం. ప్రభుత్వం ఏర్పడింది. ఈ యొక్క నూతన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రభుత్వం. ఆ రోజు కూడా మనం చేసింది మహాసంకల్పం తీసుకున్నాం. ఈ మహాసంకల్పం ద్వారా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోతామని మనం సంకల్పం తీసుకోవడం జరిగింది. ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ఎప్పుడొస్తుందో కరెంటు తెలియదు. అలాంటిది 22 మిలియన్ విద్యుత్ కొరతుంటే తీసుకున్న ఒక్క నెల లోపలనే కరెంటు కొన్నాం, అధికంగా ఉత్పత్తి చేశాం, సమర్థవంతంగా నిర్వహించాం. ఈరోజు విద్యుత్ కొరత లేకుండా మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుకోగలిగాం. అది తెలుగువారి సత్తా, ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే మనం ఈ ఒక్క సంవత్సరంలో అనేక విధాలుగా ఆలోచించాం. మనకుండే వనరుల్ని, మనకుండే శక్తి సామర్థ్యాల్ని ఇవన్నీ కూడా బేరీ చేసుకున్నాం. బేరీ చేసుకుని 2022కి దేశంలోని 3 రాష్ట్రాల్లో, అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 2029 నాటికి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని, 2050కి ప్రపంచంలోనే
ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని ఒక విజన్ తయారు చేసుకున్నాం. నాకు నమ్మకం ఉంది, ఇక్కడుండే యువతను చూస్తే, పిల్లలను చూస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఉన్న పిల్లలున్నారు, తెలివితేటలున్న పిల్లలున్నారు. తప్పకుండా ఇది సాధించి తీరుతామని ఆత్మవిశ్వాసం నాకుంది. ఇటీవల మీరు చూశారు, మైక్రోసాఫ్ట్ CEO కానీ, గూగుల్ CEO కానీ, పెప్సికో CEO కానీ, మీరు ప్రపంచం మొత్తం మల్టీనేషనల్ కంపెనీస్ చూస్తే దానికంతా కూడా భారతదేశం నుంచే CEOలుగా వెళ్లే పరిస్థితి వచ్చింది. అంటే మన తెలివిని మనం ఒకసారి ఊహించుకుంటే ఎక్కడా లేని తెలివితేటలున్నాయి, పట్టుదల ఉంది, నాయకత్వ లక్షణాలున్నాయి. ఈరోజు ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు నాయకత్వం ఇవ్వగలిగితే మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోలేమని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈరోజు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యల సుడిగుండంలో ఉన్నారు. నేను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఒక హామీ ఇచ్చాను. మీకు రుణ విముక్తి చేస్తానని, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తామని ఆ రోజు మనం ఒక హామీ ఇచ్చాం. అందుకని నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఈరోజు 25,000 కోట్ల రూపాయలు రైతుకు రుణవిముక్తి కలిగించిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రం కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంత వెసులుబాటు ఇవ్వలేదు. 7,447 కోట్ల రూపాయలు ఇప్పటికే వారికి ఇచ్చాం. 56 లక్షల ఖాతాల్లో జమ చేశాం. 35 లక్షల రైతు కుటుంబాలకి ఇది లాభం జరిగే పరిస్థితి వచ్చింది. వ్యవసాయాన్ని మీరే చూశారు, వ్యవసాయం అదే మరిగా హార్టికల్చర్ని, అంతేకాకుండా పాడి పరిశ్రమ, చేపల పెంపకం, ఇంకో పక్క ఏవైతే మనకు ఈ మాంస తయారు చేసే షీప్ రేరింగ్ కానీ ఇవన్నీ మీరు చూశారు. దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నాం. వ్యవసాయం పైన, వ్యవసాయ అనుబంధ రంగాలపైన ప్రజలు ఎక్కువ ఆధారపడ్డారు. అందుకే పొలం పిలుస్తుంది కార్యక్రమం తీసుకొచ్చాం, రైతు సాధికార సంస్థ తీసుకొచ్చాం, ప్రైమరీ సెక్టార్ మిషన్ తీసుకొచ్చాం. ఇవన్నీ చేసి వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయాలని, పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం రైతులకు ఇవ్వాలని, టెక్నాలజీ ఉపయోగించాలని మనం ముందుకు పోతున్నాం. అందుకని రెండంచెలు అంటే డబల్ డిజిట్ గ్రోత్ ని అచీవ్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మన రైతాంగం చాలా తెలివైన రైతాంగం. మన రైతులు ఎక్కడ నీళ్లుంటే అక్కడ పోయి వ్యవసాయం చేస్తారు. అది వేరే రాష్ట్రాల్లోనే కాదు, వేరే దేశాలకు కూడా పోయే తెలివి ఉండే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. తప్పకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు అంకితమైన భావంతో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. మనకొకసారి మీరు ఆలోచిస్తే కష్టాలున్నాయి, సమస్యలున్నాయి. అదే సందర్భంలో మీరు చూస్తే వనరులు కూడా ఉన్నాయి. ఈ రోజు మనకు నదులున్నాయి. ఈ నదులు అనుసంధానం చేసుకోగలిగితే కరువు రహిత రాష్ట్రంగా మనం తయారు చేసుకుంటాం. ఈ సంవత్సరం ఈ ఆగస్టు 15 రోజున మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని నదుల అనుసంధానం చేసుకుని కరువు లేకుండా అందరం కూడా ఆనందంగా ఉండేట్టుగా, వ్యవసాయానికి, తాగేదానికి, అదే మరిగా ఇండస్ట్రీకి నీళ్లు తెచ్చుకునే కార్యక్రమానికి మనం అనునిత్యం పనిచేయాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నరేంద్ర మోడీ గారు మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి అయిన తర్వాత